నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణ బాల. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం సాక్షిగా పంజాబ్ కింగ్స్ జట్టును 33 పరుగుల తేడాతో మట్టి కరిపించి సన్ రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ అద్భుత విజయం తర్వాత జట్టు యాజమాని కావ్య మారన్ రియాక్షన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. సాధారణంగా తన జట్టు ఓడిపోతే భావోద్వేగానికి లోనయ్యే కావ్య మారన్ ఈసారి తన సంతోషాన్ని ఆపుకోలేకపోయారు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వైపు వేలితో నెంబర్ 1 అని సైగ చేస్తూ మనమే ఫస్ట్ అని గర్వంగా చెప్తున్న వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రదర్శిస్తున్న నిలకడకు ఈ విజయమే నిదర్శనం. 236 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ కింగ్స్ పోరాడి ఓడింది. ముఖ్యంగా ఆస్ట్రేలియా యువ సంచలనం కూపర్ కాన్లీ క్రీజ్లో ఉన్నంతసేపు మ్యాచ్ హైదరాబాద్ చేతుల్లో నుంచి జారిపోతుందేమో అన్నంతగా ఆడాడు. తన టీ20 కెరీర్లో మొట్టమొదటి సెంచరీని కేవలం కొద్ది బంతుల్లోనే పూర్తి చేసి పంజాబ్కు ఆశలు కల్పించాడు. అయితే మిగిలిన బ్యాటర్లు విఫలం కావడం, ముఖ్యంగా భారీ అంచనాలున్న శ్రేయస్ అయ్యర్, మార్కస్ స్టాయినిస్ వంటి వారు త్వరగా అవుట్ అవ్వడం పంజాబ్ కొంపముంచింది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఈ మ్యాచ్లో తన నాయకత్వ పటిమను మరోసారి నిరూపించుకున్నాడు. బ్యాటర్ల ఆధిపత్యం నడిచిన పిచ్పై కూడా అత్యంత పొదుపుగా బౌలింగ్ చేస్తూ 4 ఓవర్లలో కేవలం 34 పరుగులు ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ ఓటమితో పంజాబ్ తన నెంబర్ 1 స్థానాన్ని కోల్పోయి 2వ స్థానానికి పడిపోయింది. యజువేంద్ర చాహల్ వంటి మేటి బౌలర్లు ఉన్న హైదరాబాద్ బ్యాటింగ్ను అడ్డుకోవడంలో వారు విఫలమయ్యారు. ప్రస్తుతం ఉన్న ఫామ్ చూస్తుంటే కావ్య మారన్ ఆశించినట్లుగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ ఏడాది ట్రోఫీ గెలిచే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.